తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎన్ని సీట్లు 6 ఎంపీ 12 అసెంబ్లీ అన్నటువంటిది మొన్న కొన్ని ఛానళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటిది. అదే సందర్భంలో ఇప్పుడు ఎవరు ఇక రాబోయేటువంటి రోజుల్లో జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఇప్పుడు 0.8% ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీ 12 ఎమ్మెల్యేలు ఇస్తే 6% ఓట్లు వచ్చినటువంటి జనసేనకి ఇప్పుడు 12-15 పార్లమెంట్ ఇవ్వాలా? అదే సందర్భంలో 50-60 అసెంబ్లీ ఇవ్వాలి. ఇస్తారా? రాబోయే రోజులు ఇవన్నీ చర్చకే వస్తాయి. కాకపోతే కలుపుకుని సర్దుకుపోవడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి కలిసిపోతారు. కానీ అసలు సమస్య భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్ల షిఫ్టింగ్ అవుతుందా లేదా? ఇక్కడ హోదా గురించి ఏం చెప్తారు? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తారు? పోలవరం గురించి ఏం చెప్తారు? వాటి గురించినే మేము బీజేపీ నుంచి బయటకు వచ్చామని చెప్పారు కదా, మోడీ సర్కార్ నుంచి బయటకు వచ్చామని చెప్పారు కదా. ఇప్పుడు వాటి గురించి ఎవరు హామీ ఇస్తారు? కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు గారు చెప్తారా? హామీ ఇస్తే చాలదు కదా అది. మరి అప్పుడు మోడీ చేత చెప్పిస్తారా? లేదు అంటే వాటికి సమాధానం ఏంటి? ఇప్పుడు అసలు ఏ ప్రాతిపదికన ఆ రోజున విడిపోయారో ఆ ప్రాతిపదికకి ఏ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా కలిస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇదో $1 మిలియన్ ప్రశ్న.